హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మార్బుల్‌తో చేసిన తులసి కోట. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయంటే మార్బుల్స్ ఉంటాయి కదా షాపులు పెద్దవి అలాంటి చోట ఉంటాయి. సిమెంటు గోళాలు చేసే చోట, సిమెంట్ కుండీల చోట అలాంటి చోట ఉండవు. ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తారు, అందరికీ తెలిసింది. నేను అక్కడికి వెళ్ళి అడిగాను షాప్ అతన్ని. దొరికింది మొత్తానికి. అయితే మరీ పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా మీడియం తీసుకున్నాను. యాక్చువల్‌గా ముందున పెట్టి తెచ్చేసుకుందాం బండి మీద అనుకున్నాను. కానీ నా బండికి ఇది ముందున పట్టలేదు. ముస్లిం అంకుల్ ఉన్నారు. అంకుల్ అయితే దీన్ని తాడు వేసి వెనకాతల కడుతున్నారు. అలా కడితే సరిపోతుందమ్మా, పడిపోదు. కాకపోతే గతుకులు వచ్చిన దగ్గర జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్నారు. ఇలాగ ఇంటికి తీసుకొచ్చాను. ఇలాగా ఉంచేసి ఇలాగే ఉంచేద్దాము అనేసి అన్నారు. కానీ నాకెందుకో కొంచెం తులసి కోట అనేసరికి పచ్చగా, నిండుగా కనిపించాలని అనిపించింది. ఇలా ఉంచేసి పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటాము ఎప్పటికప్పుడు అనుకునే వాళ్ళైతే ఆ ఓపిక ఉంటే ఉంచేసుకోవచ్చు. ఇది నేను పెయింట్ బ్రష్ అనమాట. మనం పెయింట్ బ్రష్‌ని కిరోసిన్‌లో కానీ, లేకపోతే పెట్రోల్‌లో కానీ ఉంచితే మనకి గట్టి పడిపోకుండా ఉంటుంది కదా! సో, కిరోసిను, పెట్రోలు లేదు. నేనైతే ఇక్కడ ఆయిల్ ఉంటుంది కదా, మనం వంట ఆయిలు, ఆ ఆయిల్‌లోని పెట్టి ఉంచాను. చాలా బాగుంది, దానిలాగే మనకి గట్టి పడిపోకుండా. నేను ఇలాగ పెయింట్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ 3, 4 కలర్స్ తోటి. చూడండి ఒకసారి పెయింట్ వేసిన తర్వాత ఎలా వచ్చిందో. నేను దీన్ని పాడు చేశానంటారా, లేకపోతే బాగుందంటారా, సలహా ఇవ్వండి. మొత్తం ఇలాగా రెడ్డు, గ్రీను, తర్వాత యెల్లో పెట్టి నేను ఇది అంతా పైననమాట ఇలా పెట్టేసి నేను పెయింట్ వేసేసుకున్నాను. అలాగే వైటు దాంతోటి చుక్కలు కూడా డిజైన్‌గా పెట్టేసుకున్నాను. మొత్తానికి ఈ విధంగా అయితే నా తులసి కోట రెడీ అయ్యింది. నాకు ఎందుకో చాలా నచ్చిందిది. అలాగే అలా వైట్‌గా ఉంచేసి రోజు ముగ్గు పెట్టుకునేటట్టయితే కనుక పసుపు రాసి కూడా చాలా బావుంటుంది. 2 పక్కల నేను స్వస్తిక్ సింబల్ వేశాను. అలా ఎదురుగుండా అయితే వెంకటేశ్వర స్వామి మన నామాలు ఉంటాయి కదా, అలాగ ఒక నామం వేసుకుని దీపం పెట్టుకునే చోట పెట్టాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.